మహారాష్ట్ర నాసిక్ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. ఐటీ అధికారులు దాడులు చేస్తే ఒక నగల దుకాణంలో 26 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. అలాగే ఇంకొక 90 కోట్ల రూపాయల విలువైన సంపదను స్వాధీనం చేసుకున్నారు. నగల యజమాని లావాదేవీలపై అనుమానం రావడంతో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ మెరుపు దాడుల్లో పట్టుబడ్డ గుట్టల కొద్దీ డబ్బుని స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఈ నోట్ల కట్టలు చూడండి, కళ్ళు బైర్లు కమ్ముతాయి. సడన్గా చూస్తే ఇదేదో బ్యాంకులాగా కనిపిస్తుంది, కానీ ఇది బ్యాంక్ కాదు, ఒక నగల దుకాణంలో దాచిన డబ్బు. నగల దుకాణంలో 26 కోట్ల రూపాయల విలువ చేసే నగదుని దాచారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ షాప్లో పట్టుబడింది. దుకాణం యజమాని చేస్తోన్న అడ్డగోలు లావాదేవీలపై ఐటీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే దాడులు చేస్తే దాడుల్లో ఇలా కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. అలాగే ఇంకొక 90 కోట్ల రూపాయల వర్త్ సంపద ఆ నగల దుకాణంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నాసిక్లో ఐటీ అధికారుల దాడుల్లో ఈ కట్టల గుట్టలు బయటపడ్డాయి. ఓ నగల దుకాణంలో అనుమానం వచ్చి సర్చ్ చేస్తే 26 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ గుట్టలుగా బయటపడింది. ఇంకొక 90 కోట్ల రూపాయల విలువైన సంపద కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. నగల యజమాని లావాదేవీలపై అనుమానం రావడంతో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేస్తే ఈ డబ్బు కట్టలన్నీ బయటపడ్డాయి.